కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి మాదిగల పట్ల నిర్లక్ష్యంగా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్రం శ్రీనివాస్ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగ విమర్శించారు. మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో త్వరలో భర్తీ చేయనున్న 2 రాజ్యసభ పదవులలో మాదిగలకు 1 కేటాయించారని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి మాదిగల పట్ల నిర్లక్ష్యంగా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 3 ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే అందులో 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా అణచివేశారని విమర్శించారు. ఆ తర్వాత మరో 3 శాసనమండలి పోస్టులు భర్తీ చేయగా వాటిల్లో కూడా మాల సామాజిక వర్గానికి 1 సీటు కేటాయించారు. కానీ మాదిగలకు కనీసం న్యాయం చేయలేకపోయారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన కార్పొరేషన్ పార్టీ పదవుల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి సరైన న్యాయం చేయలేదని వారు అన్నారు. మాదిగలకు పెద్దన్నను, రాజకీయ జీవితానికి ప్రధాన కారణం మాదిగలే అని పదే చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన మాదిగలకు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం మాదిగలు ఎప్పుడూ మర్చిపోరని హెచ్చరించారు. రాజ్యసభ సీటు కేటాయించకుండా మాదిగలకు మోసం చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాజకీయంగా భూస్థాపితం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి తరి ఏడుకొండలు మాదిగ, ఎంఆర్పీఎస్ పట్టణాధ్యక్షులు మాసారం వెంకన్న మాదిగ, విహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరిక శ్రీను, జిల్లా నాయకులు జలంధర్, బొజ్జ చంటి, వీపంగి యాదయ్యలతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మా మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వకపోతే ఖచ్చితంగా నీ కాంగ్రెస్ పార్టీ పతనానికి గురవుతుంది. గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మీకు ఎదురు తిరుగుతారు. రేపు రాబోయే ఎన్నికలు కానీ ఫ్యూచర్లో మీరు రాజకీయ సమాధి కాబడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మిగతాది 2003 ఎన్నికల సందర్భంలో 3 ఎంపీ స్థానాలకు మాదిగ రిజర్వేషన్లు ఉంటే ఏ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా నువ్వు అప్పుడు కూడా మాదిగలకు మొండి చేసి ఉంచిన మాదిగలకు 1 సీటు కూడా కేటాయించలే. ఈ రకంగా మాదిగలను మొదటి నుంచి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది. మీరే చెప్తా ఉన్నారు కొన్ని సభలలో అక్కడక్కడ మాదిగల వల్ల నేను జడ్పీటీసీ నుంచి ఇక్కడ సీఎం దాకా నేను గెలుచుకుంటూ వచ్చిన మాదిగల సపోర్ట్ నాకు మొదటి నుంచి ఉంది. మాదిగలు నన్ను ఓట్లేసి గెలిపిస్తున్నారని చెప్పి మీరు మాదిగల పక్షపాతం చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు శుద్ధశుద్ధి ఉండి ఈ రాజ్యసభ సీటును మా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాను. వచ్చిన తర్వాత మాదిగలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు. అది మొదటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంటు స్థానాలకు 1 ఇవ్వలేదు. తర్వాత జరిగిన 3 ఎమ్మెల్సీలో 1 మాలకి ఇచ్చాడు, మిగతాది వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత కార్పొరేషన్ పదవుల్లో కూడా ఎక్కడ మాదిగలకు సరైన న్యాయం చేయలేదు. ఈ విషయం బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికైనా మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాల్లో 1 స్థానం మాదిగలకు కేటాయించి మాదిగలపై తనకున్న ప్రేమను చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మీ రాజకీయ సమాధి చేయక తప్పదని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 60,000 చినుకు ఉన్నటువంటి మాదిగ జాతికి, మాదిగ సామాజిక వర్గానికి ఈనాటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. మాదిగలకు రావాల్సినటువంటి వాటాను కూడా మాదిగలకు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చేస్తూ ఉంది. రేపు మీ పార్టీ తరఫున ఖాళీగా ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు ఏవైతే ఉన్నాయో అందులో 1 మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.